చేవెళ్లలో గతంలో కంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్లో గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనన్న విశ్వేశ్వరరెడ్డి తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకునై పోరాడుతానని హామీ ఇచ్చారు. సవితా ఇంద్రారెడ్డి గారు తల్లి కొడుకు పోతే మొత్తం దెబ్బతీసినాం రా కాంగ్రెస్ పార్టీని, విశ్వేశ్వరరెడ్డిని ఎట్లా ఓడగొడతామని దిగితే ఏమీ ఫరక్ పడలేదు. ఆమె ఇక్కడ వండుకుంటా నా ఇంటరా అని ఈ కార్యకర్తలందరినీ ఈ నాయకులందరినీ అంటే ఒక్కడు కూడా ఓలేదు, ఇక్కడనే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఇంకా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలను కొంటందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రత్నం పోతే ఇంకా చేవెళ్ళ దెబ్బ తగిలిందంటే ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఆయన విధానాలు ఎవరికి నచ్చలేదు, అందుకే 33,000తోటి ఓడగొట్టిండ్రు. ఈసారి చేవెళ్ళలో కూడా మినిమం 33,000 మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను.